Hi viewers, welcome to Microsoft Excel introduction class. ఇప్పుడు మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 ఇది క్లిక్ చేస్తూనే మనకు ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే బుక్ అంటాం, అంటే వర్క్ బుక్ అని అంటాం. ఈ వర్క్ బుక్లో మనకు చూడండి, ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉన్నాయి. వీటిని ఒక్కొక్క షీట్ని మనం వర్క్ షీట్ అంటాం. ఇక్కడ మనకి ప్రతి బుక్కి డిఫాల్ట్గా మనకు 3 షీట్స్ వస్తాయన్నమాట. అలాగే మనం ఎన్ని షీట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉన్న షీట్స్ని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఒక్క షీట్ మాత్రం కంపల్సరీ ఈ వర్క్ బుక్లో ఉండాలి. ఆ షీట్స్ను ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా షీట్స్ని ఎలా డిలీట్ చేయాలి తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకా ఈ షీటు ప్రతి షీట్లో వచ్చేసి చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ప్రతి షీట్లో మనకి రోసు కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాను ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకు ఇక్కడ ఈ రోస్, వీటిని రోస్ అంటాం. ఇవన్నీ రోస్. ఈ రోస్ని ఈ ఎక్సెల్ షీట్లో నెంబర్స్తో ఇండికేట్ చేసి ఉంటుంది. చూడండి, ఇది 1 ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, ఇలా నెంబర్స్తో ఇండికేట్ చేసి ఉంటుంది. అలాగే కాలమ్స్, వీటిని కాలమ్స్ అంటాం. నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. ఈ కాలమ్స్ని మనకు ఆల్ఫాబెట్స్తో ఇండికేట్ చేసి ఉంటుంది. చూడండి, A, B, C, D, E, F అలాగా. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని సెల్ అంటాం. చూడండి, దీన్ని సెల్ అంటాం. అంటే ఇది ఈ కాలమ్కు ఈ రోకి ఇంటర్సెక్షన్ అనమాట. ఓకేనా? ఇలా సెల్స్, మనకు చాలా సెల్స్ ఉంటాయి వీటిలో. వీటన్నిటిని సెల్స్ అంటాం. ఇక్కడ మనకు ఎక్సెల్లో వచ్చేసి ఈ సెల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీన్ని మనం సెల్ రెఫరెన్స్ అని కూడా అంటాం. ఈ సెల్ రెఫరెన్స్ గురించి తెలుసుకునే ముందు మనకు ఈ ఎక్సెల్ షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు మ్యాక్సిమం ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007లో మనకు మ్యాక్సిమం 10,48,576 రోస్ ఉంటాయన్నమాట. అలాగే కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ రోస్ని మనము 1, 2, 3 అని నెంబర్స్తో ఇండికేట్ చేసి ఉంటుందని చెప్పాము. ఈ అడ్రస్ ద్వారా మనము లాస్ట్ సెల్కి కానీ, లాస్ట్ కాలం కానీ, లేదా ఏ సెల్కు అయినా కూడా మనము ఈ అడ్రస్ ద్వారా ఇమ్మీడియట్గా రీచ్ కావచ్చు. చూడండి, ఫస్ట్ నేను అసలు కాలమ్స్ అనేటివి ఇప్పుడు A, B, C, D ఇలా వెళ్తుంటే మనకు అన్లిమిటెడ్ కాలమ్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. చూడండి, AS, AV, AW, AX, BB, BE, BH, BI ఇలా ఉంటుంది. ఇలా మనకు లాస్ట్ 16,384 కాలమ్స్ ఉంటాయి. ఇలా మనం మూవ్ అవుతూ వెళ్తుంటే ఆ లాస్ట్ కాలం రీచ్ కావడం చాలా కష్టం. అలాగే రోస్ కూడా, రోస్ వచ్చేసి 10,48,576 రోస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇలా మూవ్ కావడం కూడా చాలా కష్టం. కానీ ఒక సెల్ రెఫరెన్స్ లేదా సెల్ అడ్రస్ ద్వారా మనం ఈజీగా ఆ అడ్రస్ని రీచ్ కావచ్చు. చూడండి, ఇప్పుడు ఈ సెల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ సెల్ అడ్రస్ వచ్చేసి A1 అనమాట. A1 అంటే ఇది ఏ కాలం ఫస్ట్ కాలం, అలాగే ఫస్ట్ రో అనమాట. అందుకే దీని అడ్రస్ వచ్చేసి A1 అంటాం. అలాగే ఇది B1 అంటే B కాలం ఫస్ట్ రో, ఇది C1 C కాలం ఫస్ట్ రో. అలాగే చూడండి, ఇప్పుడు ఇది C2 అంటే సెకండ్ రో C కాలం. ఇక్కడ మనకు ఈ అడ్రస్ చూపిస్తుంటుంది. చూడండి, దీనే అడ్రస్ బార్ అంటాం. అలాగే C3, C4, C5, C6, C7, D7, E7 ఇలా ఇది సెల్ అడ్రస్ అనేది మనకు ఎక్సెల్ షీట్లో మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చూడండి, మనం ఈ సెల్ అడ్రస్ ద్వారా మనం ఏ సెల్కి కానీ, లేదా ఏ కాలం కానీ అయినా, లేదా ఏ రోకి వెళ్ళాలన్నా అక్కడికి ఇమీడియట్గా రీచ్ కావచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ A1 సెల్లో ఉన్నాను.
ఇప్పుడు సపోజ్ ఇక్కడ M27 లేదా M26 సెల్కి రావాలంటే చూడండి, ఇక్కడ నుంచి నేను ఈ అడ్రస్ బార్లో ఆ రెఫరెన్స్ అనేది టైప్ చేస్తూనే చూడండి M26 అనేది టైప్ చేస్తున్నాను, ఎంటర్ ఇస్తూనే మనకు ఆ సెల్ అనేది ఇమీడియట్గా ఇక్కడికి రీచ్ అయిందనమాట M26కి. అలాగే మనకు నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 10,48,576 రోస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అలా మనం ఇక్కడ మూవ్ కావచ్చు. చూడండి, ఈ ఫస్ట్ కాలంలో లాస్ట్ రోకి ఎలా వెళ్ళాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ కాలం అంటే ఏ ఉంటుంది, ఆ అడ్రస్ చూడండి, సెల్ అడ్రస్ అనేది ఏ 10,48,576 అని టైప్ చేస్తున్నాను, ఎంటర్ ఇస్తూనే మనకి ఇప్పుడు లాస్ట్ సెల్కి రీచ్ అయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలంలో లాస్ట్ రో అనమాట ఇది 10,48,576 అనేది. ఇక్కడ ఇక మనకు ఇంకా ఎటువంటి రోస్ లేవన్నమాట. అలాగే లాస్ట్ కాలంకి రీచ్ కావాలంటే లాస్ట్ కాలం నెంబర్ వచ్చేసి ఇలా మన ఆల్ఫాబెట్స్తో ఇండికేట్ చేసింది కదా, లాస్ట్ సెల్ యొక్క లాస్ట్ కాలంలో ఉన్నటువంటి సెల్ యొక్క అడ్రస్ వచ్చేసి XFD అనమాట. చూడండి, XFD ఫస్ట్ రోకి వెళ్తున్నాం, ఫస్ట్ రోలో లాస్ట్ కాలంకి వెళ్తాం కాబట్టి XFD 1 అని ఇస్తున్నాను. చూడండి, ఎంటర్ ఇస్తూనే XFD ఫస్ట్ రో, ఇది లాస్ట్ కాలం అనమాట. ఓకేనా? అలాగే లాస్ట్ కాలం లాస్ట్ రో ఇంటర్సెక్షన్ ఆఫ్ లాస్ట్ కాలం అండ్ లాస్ట్ రో వచ్చేసి దాంట్లో వచ్చేసి లాస్ట్ సెల్ అడ్రస్కి వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ XFD 10,48,576 టైప్ చేశాను. ఇది మనకు ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి లాస్ట్ సెల్ అన్నమాట. ఓకేనా? ఇది ఈ సెల్ అడ్రస్ అనేది మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాను. కాబట్టి ఈ సెల్ అడ్రస్ల గురించి, సెల్ రెఫరెన్స్ గురించి మీరు ఈ క్లాస్లో బాగా అర్థం చేసుకున్నట్లయితే ఎక్సెల్ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.